విజయవాడ నగరపాలిక అధికారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఏసీబీ అధికారులు వలవేశారు. వారి నుంచి అందిన కాడికి దోచుకున్నారు. 2 రోజుల వ్యవధిలో పలువురికి ఫోన్లు చేసి లక్షల రూపాయలు లాగేశారు. ఇప్పటి వరకు 2 అధికారులు బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొందరు పరువు పోతుందని మిన్నకుండిపోయారు. బెజవాడ నగరపాలిక అధికారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఏసీబీ అధికారులు వలవేశారు. డీడీ చంద్రశేఖరరావుకు ఈ నెల 22న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఏసీబీ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి అని తెలిపాడు. మీ అవినీతిపై మాకు ఫిర్యాదులు వచ్చాయని, ఇంటిపై దాడులు చేస్తామని బెదిరించాడు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 2.5 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. భయపడిన చంద్రశేఖరరావు పలు విడతల్లో నిందితుడు చెప్పిన ఎరుకుల శిరీష, మీనుగు ప్రవీణ్ ఖాతాలకు 2.5 లక్షలు బదిలీ చేశాడు. మోసపోయానని తర్వాత గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గరికపాటి సామ్రాజ్యం వీఎంసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఈ నెల 23న ఉదయం తన కార్యాలయంలో ఉండగా గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఏసీబీ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డిగా మాట్లాడాడు. మీ అవినీతిపై ఫిర్యాదులు వచ్చాయి. 10 రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. కేసు నమోదు చేస్తే ఇబ్బంది పడతారని బెదిరించగా పలు విడతల్లో 2 లక్షల నగదు బదిలీ చేశారు. దీనిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. 1930 నెంబర్కు ఫిర్యాదు చేయగా యూపీఐ ఖాతాను ఫ్రీజ్ చేశారు. అప్పటికే 50,000 డ్రా చేశారు. వీఎంసీలో డీఈగా పనిచేస్తున్న ఓ అధికారి కూడా ఇదే రీతిలో ఇటీవల మోసపోయారు. అవినీతికి సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని, కేసు నమోదు వరకు వెళ్లకుండా ఉండాలంటే డబ్బులు ఇచ్చుకోవాలని బెదిరించడంతో మోసగాడు చెప్పిన ఖాతాలకు 2.5 లక్షలు బదిలీ చేశారు. బయటకు చెబితే పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇప్పటి వరకు నమోదైన 2 కేసుల్లోనూ నిందితుడు ఒకే నెంబరును ఉపయోగించాడు. దీని లొకేషన్ అనంతపురం అని వచ్చింది. ఈఈ సామ్రాజ్యం బదిలీ చేసిన సొమ్ములో 50,000 రూపాయలను అనంతపురంలోని ఓ ఏటీఎంలో డ్రా చేసినట్లు తేలింది. ఇప్పటికే ఒక బృందం అనంతపురం వెళ్లింది. అక్కడ నిందితుడు డ్రా చేసిన ఏటీఎం సెంటర్ చుట్టుపక్కల సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందితుడు ఇచ్చిన యూపీఐ ఖాతాలు మ్యూల్ అకౌంట్స్ అయి ఉంటాయని అనుమానిస్తున్నారు. ప్రత్యేక బృందం అనంతపురంలో మకాం వేసి దర్యాప్తు చేస్తోంది. 1-2 రోజుల్లో నిందితుల ఆచూకీ తెలిసే అవకాశం ఉంది.